వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964 సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వ్యవసాయ యంత్రీకరణ SMAM సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీరు లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడకం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమై దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. తీసుకుంటే ఏ పంటకి ఎంత స్పేస్ అన్నీ వస్తాయి. ఇది ఒక రైతు తీసుకున్నా కూడా వాళ్ళు కానీ ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయంలో అయితే కాస్త వెనుకబడి ఉన్నామని చెప్పాలి. మితిమీరిన నీటి వాడుక, అలాగే అవసరం లేకపోయినా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం, దానివల్ల భూమి నిస్సారవంతం అవడం,